స్కూల్లో పేరెంట్స్ ఉండకూడదు, సరేనా? అమ్మ మధ్యాహ్నం వచ్చి నిన్ను ఇంటికి తీసుకొస్తుంది అంతే, ఓకేనా? దానికి ఎందుకు అంత ఏడుపు? గుడ్ బై కేతన్, ఏడ్చాడు. పౌడర్ వేస్తా. హాయ్, హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి ఇవాళదే అనమాట. ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేసేస్తాను. కేతన్ స్కూల్కి ఎలా వెళ్తున్నాడు, వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా, మంచిగా వెళ్తున్నాడు. ఒక 2 వీక్స్ అయితే టైం పట్టింది. కొంచెం ఏడ్చేటోడు, నువ్వు కూడా కూర్చో క్లాస్ రూమ్లో అని చెప్పి నేను వెళ్తాను అంటే ఏడ్చేటోడు అనమాట. కానీ లాస్ట్ వీక్ వెనస్డే థర్స్డే బాగా వెళ్ళాడు ఏడవకుండా. బయట నుంచే నువ్వు వెళ్ళమ్మా మధ్యాహ్నం రా అని చెప్పి బాగా చెప్పాడు అనమాట. ఆ 2 డేస్ వెళ్ళాడు అంతే. ఆ 2 డేస్కి ఇంకా ఫీవర్ వచ్చేసింది ఫుల్. అసలు థర్స్డే నైట్ నుంచి సాటర్డే నైట్ వరకు ఫుల్ ఫీవర్ ఉండే 2 డేస్. సండే రోజు కొంచెం పికప్ అయ్యాడనమాట. ఇంకా మళ్ళీ మండే రోజు కనకదాస జయంతి అని చెప్పి కర్ణాటక మొత్తం అన్ని ఇన్స్టిట్యూషన్స్కి హాలిడే అయితే ఇచ్చారనమాట. ఇంకా ఫోన్లే రెస్ట్ తీసుకుంటాడు. 3 డేస్ నుంచి ఫీవర్ వస్తా సరిగ్గా ఫుడ్ కూడా తినలేదు కదా అనుకున్నాము. ఇంకా ట్యూస్డే ఎలా ఉంటుందో 4 డేస్ మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా, ఏడుస్తాడేమో అని అనుకున్నాను. కానీ ఏం ఏడవలేదు, మంచిగానే వెళ్ళాడు. చూడండి మీరే ఏం చెప్తాడో వీడియోలో కూడా. అలాగా నేను పెట్టుకున్న అంత టెన్షన్ అయితే లేదనమాట. నేను చాలా హ్యాపీ ఈ విషయానికి అయితే. ఎందుకంటే పిల్లలు వెళ్తే స్కూల్కి కొంచెం ఎలాగైనా ఇంట్లో ఉన్నట్టు ఉండరు, తగ్గిపోతారు కదా. అందులో ఏడుస్తూ వెళ్తే ఇంకా ఇది అవుతారు. పాస్ వస్తే చెప్పు మ్యామ్కి, ఓకేనా? మ్యామ్ టాయిలెట్ చెప్పాలి. ఏమని చెప్తావు? మ్యామ్ టాయిలెట్ చెప్పాలి. ఓకే, గుడ్ బాయ్ కేతన్. మ్యామ్ టాయిలెట్, అత్త టాయిలెట్ ఓరిಗೂ చెప్పాలి. ఎవరికి చెప్పాలా? ఎవరుంటే వాళ్ళకి చెప్పు. వాళ్ళకి చెప్పాలి. గుడ్ బాయ్ కేతన్ కదా. ఏమన్నది మ్యామ్? నన్ను కాలం కొట్టింది. కొడదామా మ్యామ్ని? కొట్టుకుంటారు పెద్ద పిల్లలు. కొట్టకూడదా? ఏబిసిలు వేసుకుంటారు, ఏబిసిలు చెప్తారు మ్యామ్. అవునా? నువ్వు చెప్పించుకుంటావా? రాస్తున్నావా? గుడ్ బై. నువ్వు మ్యామ్ గుడ్ బై అనిందా నిన్ను? ఇక్కడ చూసి చెప్పు. ఫ్రెండ్స్ ఆ మ్యామ్ నన్ను గుడ్ బై అనిందని చెప్పు. చెప్పు ఫ్రెండ్స్కి చెప్పు. నీకు తెలియదు, వాళ్ళకి తెలీదు. చెప్పు చెప్పు ఫ్రెండ్స్ అను. నేను స్కూల్కి వెళ్తున్నా అని చెప్పు. నేను స్కూల్కి వెళ్తాను. నువ్వు చెప్పలేవా? నేను చెప్పలేను. కేతన్ స్కూల్కి వెళ్తున్నాను, నేను స్టిక్కర్ పెట్టుకోలే. పెట్టుకుంటానా? వీడియో తీస్తానా కదా నీకు. స్కూల్ టైం అవుతుందా? తెలుసా నీకు? వెరీ గుడ్ కేతన్. ఎవరు కొన్నారు? నాన్న. సగం దూరం వరకు కూడా బాగా నడుస్తున్నాడు. 10 minutes అనమాట వాకబుల్ ఇష్టం. మనకైతే కేతన్తో నడిపించుకొని వెళ్ళాలంటే ఒక 15 పైన పడుతుంది. పర్లేదు, ఇప్పుడు కొంచెం దూరం అయినా నడుస్తున్నాడు అనమాట. గుడ్ బై అయిపోయాడు కేతన్.